హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత టారో ఛానల్. సో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐఎమ్ కుమార్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇంకొక లాంగ్ రీడ్ తోటి మేము ముందుకు వచ్చానండి. ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రీడ్ వచ్చి, సో మీ పర్సన్ ఆలోచనలు మీ వైపు ఉన్నాయా? సో ఒకవేళ ఉన్నా ఎందుకు రాలేకపోతున్నారు? మీ గురించి ఆలోచిస్తూ ఉన్నా సో రీయూనియన్ ఎందుకు జరగట్లేదు? ప్రస్తుతం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు? వీటికి సంబంధించి ఈరోజు అయితే మనం లాంగ్ రీడ్ అయితే చేయబోతూ ఉన్నామండి. సో ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎవరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో, సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సో థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఛానల్లో. ఇంకా చాలా లాంగ్ రీడ్స్ రాబోతూ ఉన్నాయి ఛానల్ తరపు నుంచి, మర్చిపోవద్దండి. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా సబ్స్క్రైబర్స్పై ఉండాలి అని చెప్పేసి ఛానల్ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ మనమైతే ఇంకా లేట్ చేయకుండా లాంగ్ రీడ్లోకి అయితే వెళ్ళిపోదాం. యాజ్ యూజువల్ 10 కార్డ్స్ అయితే తీద్దామండి. చూద్దాం ఈరోజు యూనివర్స్ నుంచి మనకి ఎలాంటి ఆన్సర్ వస్తుంది అనేది చూద్దాం. మీ పర్సనల్ ఆలోచనలు సో మీ వైపు ఉన్నాయా? ఒకవేళ మీ గురించి ఆలోచించిన రీయూనియన్ ఎందుకు జరగట్లేదు? సో ప్రస్తుతం ఎలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు? ఎలాంటి స్టెప్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? సో ఇవి ఈరోజు మనం చూడబోతూ ఉన్నాం టారో ద్వారా. ఓకే, సో చూద్దాం యూనివర్స్ ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది, ఎలాంటి ఆన్సర్ వస్తుంది యూనివర్స్ నుంచి. సో ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది, యూనివర్స్ ఏం చెప్తుంది, సో ఇవన్నీ కూడా మనం అయితే ఈరోజు రీడ్ చేయబోతూ ఉన్నామండి టారో ద్వారా. ఓకే, అండ్ 1 2 3 4 5 and 6 and 7 and 8 and 9 and 10. ఓకే, సో మనమైతే 10 కార్డ్స్ తీసాం. చూద్దాం యూనివర్స్ ఎలాంటి ఆన్సర్ మనకి ఇస్తుంది. ఓకే, లేట్ చేయకుండా మనమైతే రీడింగ్లోకి అయితే వెళ్దామండి. యూనివర్స్ నుంచి ఎలాంటి ఆన్సర్ మనకు రాబోతుంది. ఓకే, సో చూద్దాం. అండ్ ఓకే ఫ్రెండ్స్, సో యూనివర్స్ అయితే మనకు ఆన్సర్ ఇస్తూ ఉంది. చాలా అప్ అండ్ డౌన్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారండి. మీ పర్సన్ అయితే లైఫ్కి సంబంధించి కావచ్చు, కెరియర్కి సంబంధించి కావచ్చు, సో అప్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉన్నాయి. జాబ్ సిచ్యువేషన్స్లో కానివ్వచ్చు. ఆల్మోస్ట్ ఇంక మనం సక్సెస్ వరకు వెళ్ళాం, ఇంక సక్సెస్ అవుతాం. మనం చేసే వర్క్ ఆల్మోస్ట్ ఫైనల్కి వచ్చింది. సో మేబీ రిలేషన్కి సంబంధించి కూడా కావచ్చు. రిలేషన్ కూడా ఇంకా ఆల్మోస్ట్ ఇంకా స్ట్రాంగ్ బాండ్ తోటి వెళ్తుంది. సో అంతా ఓకే అయిపోయింది. సో ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేవు. మేబీ ఎలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి కూడా ఇంకా ఛాన్స్ లేదు అనుకునేటువంటి ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉందో, సో ఆ సిచ్యువేషన్కి రీచ్ అయ్యేటప్పటికి సడన్గా ఒక డౌన్ఫాల్, మళ్ళీ కిందకు వచ్చేయటం. సో మళ్ళీ అక్కడి నుంచి హార్డ్ వర్క్ మొదలు పెట్టడం, మళ్ళీ ఫస్ట్ నుంచి హార్డ్ వర్క్ చేయడం, మళ్ళీ ఒక అప్ స్టేజ్కి వెళ్ళటం. సో అక్కడి వరకు వెళ్ళేటప్పటికి మళ్ళీ డౌన్ఫాల్కి వచ్చేయడం. ఇలా అప్ అండ్ డౌన్స్ సో చాలా ప్రాబ్లమ్స్ని అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఒక ఆలోచనలు అయితే ఉన్నాయి. కెరీర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. సో ఎలా ఉంటుంది జాబ్ గురించి ఒక ఆలోచనలు అయితే ఉన్నాయి. సో ఫైనాన్షియల్గా ఆలోచిస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఉన్నాయి, ఆలోచనలు అయితే ఉన్నాయి. మరి ముఖ్యంగా రిలేషన్ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. సో ఏదైతే జరిగిపోయినటువంటి ఆ విషయాలు ఉన్నాయో, గతం ఏదైతే ఉందో, సో ఖచ్చితంగా గతం గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేసాం, సో వాటిని ఎలా మనం ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాం అనేటువంటిది. సో ఖచ్చితంగా అలాంటివన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. బట్ సిచ్యువేషన్ మాత్రం చాలా తన చేతుల్లో లేనటువంటి ఒక సిచ్యువేషన్. అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తున్నటువంటి ఒక సిచ్యువేషన్లో అయితే ఉన్నారు అని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా ఈ ఆలోచనలు అయితే ఉన్నాయి. మళ్ళీ కెరియర్ని తీసుకొని రావాలి, ఒక మార్గంలో ఒక విన్నింగ్ సైడ్ మనం వెళ్ళాలి, ఒక విన్నింగ్ మార్గంలో మనం వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలు ఉన్నాయి.
కెరియర్‌కి సంబంధించినటువంటి ఫోకస్ ఉంది. సో, ఖచ్చితంగా ఫైనాన్షియల్‌కి సంబంధించినటువంటి ఆలోచనలున్నాయి. బట్ ఇవన్నీ ఉన్నాయి. బట్ అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్ ఆల్ ఆఫ్ సడెన్ చేంజెస్ వస్తూ ఉన్నాయి. సో, ఆ వచ్చేటువంటి చేంజెస్ కూడా నెగెటివ్‌గా ఉంటాం. ఆ నెగెటివ్ చేంజెస్ ఎలా వీటిని మళ్ళీ మనం పాజిటివ్‌గా కన్వర్ట్ చేసుకోవాలి, వీటిని ఎలా మన కెరియర్‌కి ఉపయోగించుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనలోకెళ్ళటం. కొన్ని కొన్ని సందర్భాల్లో వర్రీ అవ్వటం, ఓవర్ థింకింగ్‌లోకి వెళ్ళటం. సో, రిలేషన్‌కి సంబంధించినటువంటి అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ రావటం, కాన్‌ఫ్లిక్ట్స్ రావటం. సో, ఒక హోప్ అనేది మిస్ అవ్వటం రిలేషన్‌లో. సో, ఇంక ఈ రిలేషన్ స్ట్రాంగ్ బాండ్‌గా వెళ్తుందా లేదా? సో, రిలేషన్ అనేది ఎక్కడైనా డౌన్ అయిపోతుందా? సో, రిలేషన్ బ్రేక్ అవుతుందా? సో, ఇలాంటి ఒక ఆలోచనలు మధ్యలో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్‌ని బట్టి ఇలాంటి ఒక ఓవర్ థింకింగ్‌లోకెళ్ళటం. సో, చాలా అప్ అండ్ డౌన్స్ ఉండేటువంటి ఒక సిట్యుయేషన్‌లో ఉన్నారు. సో, యూనివర్స్ చెప్తూ ఉందండి. సో, ఖచ్చితంగా ఆలోచనలైతే ఉన్నాయి. మీ వైపు ఆలోచనలైతే ఉన్నాయి. రిలేషన్‌కి సంబంధించినటువంటి ఆలోచనలైతే ఉన్నాయి. ఆలోచిస్తూ ఉన్నారు. కెరియర్‌కి సంబంధించి ఆలోచిస్తూ ఉన్నారు. జాబ్‌కి సంబంధించి ఆలోచనలైతే ఉన్నాయి. బట్ ప్రస్తుతం ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో అయితే ఉన్నారు. సో, అందుకే మీ వైపు ఒక ఆలోచనలున్నా, సో, రిలేషన్‌ని మనం ఒక రీయూనియన్ ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాటిని ఓవర్‌కమ్ చేయగలిగినటువంటి ఆ ప్లాన్స్ ఉన్న, ప్రణాళికలున్న ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉండటం అప్ అండ్ డౌన్స్. ఆ ప్రణాళికలు అమలు చేసినా సరే అవి కూడా సరిగ్గా అమలు అవ్వకపోవడం. కరెక్ట్ టైంలో డెసిషన్స్ అనేవి తీసుకోవడంలో ఇంప్లిమెంట్ తీసుకోవడంలో లేట్ అవ్వటం. మరీ ముఖ్యంగా వాటిని ఇంప్లిమెంట్ చేయడంలో కూడా లేట్ అవ్వటం. సో, ఇవన్నీ కూడా ఒక అప్ అండ్ డౌన్ సిట్యుయేషన్ అయితే వస్తూ ఉంది, జరుగుతూ ఉంది. చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారండి. రిలేషన్‌కి సంబంధించి మరీ ముఖ్యంగా ఎక్కడా కూడా ప్రాబ్లమ్స్ రాకూడదు. ఎక్కడ చిన్న కాన్‌ఫ్లిక్ట్స్ ఏదైనా వచ్చినా మీకు మీ పర్సన్‌కి మధ్య రిలేషన్‌లో వచ్చే నార్మల్ కాన్‌ఫ్లిక్ట్స్ ఏమన్నా వచ్చినా సరే వాటిని మనం ఓవర్‌కమ్ చేసుకొని వెళ్ళేటువంటి ఒక సిట్యుయేషన్ అనేది లేకుండా పోతుంది. ఖచ్చితంగా ఒక అప్ అండ్ డౌన్ సిట్యుయేషన్స్‌లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. మేబీ మనం సక్సెస్ వరకు వెళ్ళిపోయాం అనేటువంటి సిట్యుయేషన్ నుంచి మళ్ళీ డౌన్‌ఫాల్‌కి వచ్చేయటం. అక్కడి నుంచి మళ్ళీ హార్డ్ వర్క్ అనేది మొదలుపెట్టడం. ఇలా ఒక సిట్యుయేషన్ అనేది తిరుగుతూ ఉంది. సడెన్ చేంజెస్ అనేవి వస్తూ ఉన్నాయి. ఆ వచ్చేటువంటి చేంజెస్ కూడా కొన్ని సందర్భాల్లో నెగెటివ్‌గా ఉంటాం. ఫ్యూచర్‌కి సంబంధించి ఎన్ని ప్లాన్స్ తయారు చేసుకున్నా సరే అవన్నీ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో కొలాప్స్ అయిపోవటం, అవన్నీ కూడా ఫెయిల్ అయిపోవటం. ఆ ప్లాన్స్ అన్నీ కూడా ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో ఉన్నారు అని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది. మీ గురించి ఒక ఆలోచనలైతే ఉన్నాయి. ఒక రీయూనియన్‌కి సంబంధించినటువంటి ఆలోచనలైతే ఉన్నాయి. ఒక మంచి పర్సన్‌ని మనం మిస్ అవ్వకూడదు. ఒక హోప్ ఉండాలి. ఒక కేరింగ్ ఉండాలి. రిలేషన్‌లో ఒక మంచి ఫ్యామిలీ లైఫ్ ఉండాలి. ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఆలోచనలున్నాయి. మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. రిలేషన్ ఎందుకు బ్రేక్ అయింది? రిలేషన్‌లో గ్యాప్స్ ఎందుకు వస్తున్నాయి? తిరిగి మళ్ళీ రీయూనియన్ ఎలా ఉండాలి? మొత్తం కూడా ఆలోచిస్తూ ఉన్నారు. బట్ సిట్యుయేషన్ చేతిలో లేనటువంటిది. రావాలనున్నా రాలేనటువంటి సిట్యుయేషన్. రీయూనియన్ కోరుకున్నా రీయూనియన్ జరగలేనటువంటి ఒక సిట్యుయేషన్. అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తున్నటువంటి సిట్యుయేషన్. మరి ముఖ్యంగా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ కూడా రావటం. ఆ రెస్పాన్సిబిలిటీస్ మొత్తాన్ని కూడా ఓవర్‌కమ్ చేసుకొని, ఫుల్‌ఫిల్ చేసుకొని ముందుకెళ్ళాల్సినటువంటి సిట్యుయేషన్స్ అనేవి రావటం. అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ రావటం. సో, ఇవన్నీ కూడా ఒక కన్‌ఫ్యూజ్డ్ సిట్యుయేషన్‌లోకి మీ పర్సన్‌ని తీసుకొనెళ్ళటం. ప్రెజెంట్ అయితే ఆ సిట్యుయేషన్‌లో ఉన్నారు. మీ పర్సన్ ఆలోచనలున్నా, మీ వైపు ఆలోచనలున్నా, రావాలని ఉన్నా, ఒక రీయూనియన్ కోరుకుంటూ ఉన్నా, రాలేనటువంటి సిట్యుయేషన్ ఎందుకుంది అంటే యూనివర్స్ మనకి ఈ రీజన్స్ అయితే చెప్తూ ఉందండి. ఒక అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ రావటం. ఒక అప్ అండ్ డౌన్ సిట్యుయేషన్స్‌ని అయితే కోరుకోవటం, రావటం, లైఫ్‌లో ఉండటం. వీటి వల్ల కొంత డిస్టర్బెన్సెస్ అనేది జరుగుతూ ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది. మరీ ముఖ్యంగా రెస్పాన్సిబిలిటీస్‌కి సంబంధించండి. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, జాబ్ రెస్పాన్సిబిలిటీస్ మీ పర్సన్‌కి చాలా ఉన్నాయి. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అయితే తన రెస్పాన్సిబిలిటీస్‌గా ఫీల్ అవుతూ ఉన్నారు. ఆ రెస్పాన్సిబిలిటీస్ మొత్తాన్ని కూడా ఫుల్‌ఫిల్ చేసుకొని ముందుకెళ్ళాలి అనేటువంటి ఆలోచనతోటి ముందుకెళ్తూ ఉన్నారు. అన్ని రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నా సరే ఎక్కడ కూడా ఫ్యామిలీని వదిలిపెట్టట్లేదండి. ఆ రెస్పాన్సిబిలిటీస్ మొత్తం కూడా తన రెస్పాన్సిబిలిటీస్‌గా ఫీల్ అవుతూ ఉన్నారు. ఒక పక్క ఆలోచనలున్నాయి. రిలేషన్‌కి సంబంధించినటువంటి ఆలోచనలున్నాయి. రిలేషన్‌లో వచ్చేటువంటి డిస్టర్బెన్సెస్‌కి సంబంధించిన ఆలోచనలున్నాయి. లేదు ఫ్యామిలీ లైఫ్‌కి సంబంధించినటువంటి ఆలోచనలున్నాయి. అందులో వచ్చేటువంటి డిస్టర్బెన్సెస్ ఆలోచిస్తూ ఉన్నారు. ఇన్ని ఆలోచనలున్నాయి. ఇంత మదిలో ఈ ఆలోచనలన్నీ కూడా మెదులుతూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఫుల్‌ఫిల్ చేసుకొని ముందుకెళ్ళాలి అనేటువంటి ఒక బ్యాలెన్స్ చేద్దాం అనేటువంటి ఒక సిట్యుయేషన్ అయితే ఉంది. బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు. మాక్సిమం బ్యాలెన్స్ అయితే చేయగలుగుతున్నారు. బట్ కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో తన చేతుల్లో లేనటువంటి సిట్యుయేషన్స్, అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ ఏవైతే వస్తూ ఉన్నాయో, అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ అనేవి తన చేతుల్లో ఉండట్లేదు. ఆ అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ కూడా
నెగెటివ్‌గా ఉండటం, అవన్నీ కూడా రిలేషన్ మీద, ఫ్యామిలీ లైఫ్ మీద ఇంపాక్ట్ అనేది చూపించడం. సో, మళ్ళీ వాటన్నిటిని కూడా ఓవర్‌కమ్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సినటువంటి సిట్యుయేషన్. మరీ ముఖ్యంగా ఫ్యామిలీకి సంబంధించి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు. సో, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి రావటం. సో, రిలేషన్‌ని కూడా ఇంపాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. బట్ ఎక్కడా కూడా సో, ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నా, రిలేషన్ గురించి ఇన్ని ఆలోచనలున్నా, లేదా ఫ్యామిలీ లైఫ్ గురించి, జాబ్ గురించి, సో, కెరియర్ గురించి ఇన్ని ఆలోచనలున్నా, సో, ఎక్కడా కూడా ఏ రిలేషన్‌ని కూడా వదిలిపెట్టాలని మనసులో లేదు. ఫ్యామిలీ సంబంధించిన రిలేషన్స్ అయినా సరే, లేదు ఫ్రెండ్‌షిప్ అయినా సరే, లేదు జాబ్‌కి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్ అయినా సరే, ఏదైనా సరే, ఏ రెస్పాన్సిబిలిటీస్‌ని కూడా వదిలిపెట్టట్లేదు. తన రెస్పాన్సిబిలిటీస్‌గా ఫీల్ అవుతున్నారు. ఖచ్చితంగా మూవ్ ఆన్ అవుతూ ఉన్నారండి. ఎక్కడ ఏ రెస్పాన్సిబిలిటీస్‌ని కూడా వదలట్లేదు. సో, తన రెస్పాన్సిబిలిటీస్‌గా ఫీల్ అవుతున్నారు. అవన్నీ కూడా ఫుల్‌ఫిల్ చేయాలి. సో, ఎక్కడ కూడా మనం వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. ఫుల్‌ఫిల్ చేద్దాం అనేటువంటి ఒక హార్డ్ వర్క్ నేచర్ అయితే ఉందండి మీ పర్సన్‌కి. ఖచ్చితంగా ఒక హార్డ్ వర్క్ చేసేటువంటిది. అందుకే ఎన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినా సరే, మనం ఈ రీడింగ్‌లోనే చెప్పుకున్నామండి. ఎన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినా సరే, మళ్ళీ జీరోకొచ్చేసినా సరే, అక్కడి నుంచి మళ్ళీ హార్డ్ వర్క్ అనేది సో, చేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి మళ్ళీ హార్డ్ వర్క్ చేసి మళ్ళీ ముందుకెళ్ళాలి, సక్సెస్ అవ్వాలి. సో, రెస్పాన్సిబిలిటీస్‌ని మనం మధ్యలో వదిలిపెట్టకూడదు. సో, అవి మన రెస్పాన్సిబిలిటీస్‌గా ఫీల్ అవ్వాలి అని చెప్పేసి చాలా మంచిగా ఆలోచిస్తూ ఉన్నారండి. సో, ఖచ్చితంగా యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉంది. మీకంతా మంచి జరుగుతుంది. సో, మీ మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పేసి సో, యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి. అంత మంచి నేచర్ ఉంది. అవన్నీ కూడా తన రెస్పాన్సిబిలిటీస్‌గా ఫీల్ అవుతూ ముందుకెళ్తున్నారండి. అదేవిధంగా రిలేషన్ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. సో, ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి సో, కొన్ని ఆలోచనలు మీ గురించి ఆలోచనలున్నా మీ పర్సన్‌కి సో, ఒక రీయూనియన్ కోరుకుంటూ ఉన్నా, రావాలనున్నా సో, రాలేనటువంటి సిట్యుయేషన్‌లో ఉన్నారు. సో, వీటన్నిటితోటి ఈ రెస్పాన్సిబిలిటీస్ తోటి మూవ్ ఆన్ అవుతూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. సో, ప్రెజెంట్ మూవ్ ఆన్ అయ్యేటువంటి సిట్యుయేషన్‌లో ఉన్నారు ఆ రెస్పాన్సిబిలిటీస్ తోటని చెప్పేసి సో, యూనివర్స్ అయితే మనకి సో, టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది. ఏదైతే మనసులో డ్రీమ్స్ ఉన్నాయో మీ పర్సన్‌కి మరీ ముఖ్యంగా సో, ఏదైతే ప్రాబ్లమ్స్ తోటి సఫర్ అవుతూ ఉన్నారో సో, వాటన్నిటిలో నుంచి కూడా ఒక రిలాక్స్ అయితే కోరుకుంటూ ఉన్నారు. ఒక మంచి రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి. సో, ఒక హ్యాపీ లైఫ్ ఉండాలి. ఒక సెలబ్రేషన్ ఉండాలి లైఫ్‌లో అని చెప్పేసి మనస్ఫూర్తిగా ఇష్టదైవాన్ని అయితే ప్రార్థిస్తూ ఉన్నారండి. ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉన్నారు ఇష్టదైవాన్ని. సో, లైఫ్‌లో హ్యాపీనెస్ ఉండాలి. ఒక మంచి పర్సన్ ఉండాలి. మన మీద కేరింగ్ చూపించేటువంటి పర్సన్ ఉండాలి. ఒక హోప్ ఇచ్చే పర్సన్ ఉండాలి. ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చేటువంటి పర్సన్ ఉండాలి. ఒక విల్ పవర్ ఇచ్చేటువంటి పర్సన్ ఉండాలి. సో, అలాంటి పర్సన్ నా లైఫ్‌లో ఉండాలి అని చెప్పేసి సో, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అండ్ యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి. సో, మంచి పర్సన్స్, మంచి మనసున్న పర్సన్స్ మీకు లైఫ్‌లోకి రావటానికి అవకాశం ఉంది. సో, ఖచ్చితంగా మీరేదైతే సో, మీ రెస్పాన్సిబిలిటీస్ లాగా ఫీల్ అయ్యి మీరు ముందుకెళ్తూ ఉన్నారు. అన్ని రెస్పాన్సిబిలిటీస్‌ని మీరు ఫుల్‌ఫిల్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. కొన్ని సందర్భాల్లో మీ హ్యాపీనెస్‌ను కూడా సో, వదిలేసుకుంటూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ఆ రెస్పాన్సిబిలిటీస్‌ని ఫుల్‌ఫిల్ చేసి ముందుకెళ్ళేటువంటి క్రమంలో సో, యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి. సో, ఖచ్చితంగా ఒక హ్యాపీ లైఫ్ అనేది రాబోతూ ఉంది. సో, ఒక జాయ్‌ఫుల్ లైఫ్ అనేది ఒక మంచి సెలబ్రేషన్స్ అనేవి ఉండబోతూ ఉన్నాయి. ఒక సంతోషకరమైనటువంటి ప్రతి క్షణం హ్యాపీనెస్ అనేది మీకు రాబోతూ ఉంది. చాలా అవకాశాలైతే రాబోతూ ఉన్నాయండి. అండ్ మంచి ఒక కొలాబరేషన్ అయితే రాబోతుంది. అది ఫ్రెండ్స్ తోటి కానీ, మీ పర్సన్ తోటి కానీ, ఒక మంచి రిలేషన్ ముందుకెళ్ళటానికి, ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. మీ మనసులో కోరిక ఏదైతే ఉందో, ఇలాంటి ఒక హ్యాపీనెస్ ఉండాలి లైఫ్‌లో అని చెప్పేసి సో, అలాంటి ఒక హ్యాపీనెస్ తోటి ముందుకెళ్ళటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ మనకి సో, టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ప్రెజెంట్ మీరు ఏ సిట్యుయేషన్‌లో అయితే ఉన్నారో, ఆ సిట్యుయేషన్స్‌లోంచి బయటికి రావటానికి సో, ఖచ్చితంగా మీరు కోరుకున్నటువంటి హ్యాపీ లైఫ్ అనేది మీ చేతుల్లోకి రావటానికి, ముందుకెళ్ళటానికి సో, జాబ్‌లో కానీ, కెరియర్‌లో గానీ, మరి ముఖ్యంగా రిలేషన్‌లో గానీ, మీరేదైతే గ్యాప్ తగ్గాలి. సో, ఖచ్చితంగా ఒక మంచి పర్సన్‌ని మనం మిస్ అవ్వకూడదు. అలాంటి ఒక హోప్ ఉండాలి. అలాంటి ఒక కేరింగ్ ఉండాలి. లైఫ్‌లో ముందుకెళ్ళాలి. ఒక విన్నింగ్ సిట్యుయేషన్ అనేది ఉండాలి అని చెప్పేసి మనసులో ఏదైతే కోరికలు ఉన్నాయో సో, అవన్నీ కూడా నెరవేరటానికి, అవన్నీ కూడా సక్సెస్ అవ్వటానికి, మరి ముఖ్యంగా మీరేదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో ఆ హార్డ్ వర్క్ అనేది సక్సెస్ అవ్వటానికి సో, మరీ ముఖ్యంగా ఒక రికగ్నైజేషన్ ఉండటానికి, ఒక గుర్తింపు అనేది ఉండటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి మనకి యూనివర్స్ టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఈ ప్రాసెస్‌లో మీకేదైతే హ్యాపీనెస్ కోరుకుంటూ ఉన్నారో, ఆ హ్యాపీనెస్ వచ్చేటువంటి ప్రాసెస్‌లో మీ ఫ్రెండ్స్ యొక్క హెల్ప్ కానివ్వచ్చు, లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క హెల్ప్ కానివ్వచ్చు, అందరి హెల్ప్ కూడా ఉండబోతూ ఉంది. సో, ఖచ్చితంగా మీరేదైతే ఆనందకరమైనటువంటి క్షణాలు మీ లైఫ్‌లోకి రాబోతూ ఉన్నాయో, సో, ఏదైతే ప్రాబ్లమ్స్‌ని మీరు ఓవర్‌కమ్ చేయగలుగుతున్నారో, ఆ ఓవర్‌కమ్ చేసేటువంటి ప్రాసెస్‌లో వీళ్ళందరి హెల్ప్ కూడా ఉండబోతోంది. వాళ్ళందరి యొక్క వాల్యుబుల్ అడ్వైజెస్ కూడా మీకు ఉండబోతూ ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి సో, టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్
ఆపర్చునిటీస్ అండి. చాలా ఆపర్చునిటీస్ అయితే రాబోతూ ఉన్నాయి. సో, ఖచ్చితంగా మనం చెప్పుకున్నాం మీ పర్సన్ ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారు అంటే, సో, చాలా ప్రాబ్లమాటిక్ సిట్యుయేషన్స్‌లో ఉన్నారు. రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, జాబ్ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి. సో, కొన్ని కొన్ని అప్ అండ్ డౌన్స్‌ని ఫేస్ చేస్తూ ఉన్నారు లైఫ్‌లో. సో, హ్యాపీనెస్ వస్తుంది, సాడ్‌నెస్ వస్తుంది, విన్నింగ్ వరకు వెళ్తున్నారు, మళ్ళీ బ్యాక్‌కొస్తున్నారు. మళ్ళీ అక్కడి నుంచి హార్డ్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ అక్కడి నుంచి ముందుకెళ్తూ ఉన్నారు. సో, ఇలాంటి ఒక ప్రాబ్లమాటిక్ సిట్యుయేషన్స్‌లో ఉన్నారు. ఎలా ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో ప్రణాళికలైతే తయారు చేసుకుంటూ ఉన్నారని చెప్పేసి మనం ఈ రీడింగ్‌లో చెప్పుకోవడం జరిగింది. బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి. మీ మీ పర్సన్ మనసులో ఏదైతే ఉందో, ఎంత హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారో, సో ఖచ్చితంగా మీ పర్సన్ మనసులో ఉండేటువంటి డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా అమ్మవారి ఆశీస్సులు అయితే ఉండబోతూ ఉన్నాయి. అండ్ ఉండాలి అని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నామండి. చాలా ఆపర్చునిటీస్ అయితే రాబోతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా మీ పర్సన్ దేని గురించి అయితే ఫీల్ అవుతూ ఉన్నారో, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏదైతే సో ఇబ్బంది పడుతూ ఉన్నారో, అప్ అండ్ డౌన్స్ ఏదైతే ఫీల్ అవుతూ ఉన్నారో వాటన్నిటిలో నుంచి కూడా బయటికి రావడానికి సో ఖచ్చితంగా ఒక మనసులో కోరికలన్నీ కూడా నెరవేరటానికి అవకాశం అయితే ఉంది. చాలా అవకాశాలు అయితే రాబోతూ ఉన్నాయండి. సో ఖచ్చితంగా యూనివర్స్ ఒక మంచి గైడెన్స్ అనేది ఇస్తూ ఉంది. ఒక మంచి అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. సో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వడానికి గానీ, సో సక్సెస్ వైపు మీరు పయనించడానికి గానీ అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి యూనివర్స్ సో చెప్తూ ఉంది. అండ్ ఒక మంచి ఛాన్సెస్ ఒక మంచి మంచి అవకాశాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి. మీరు ఏదైతే మరీ ముఖ్యంగా మీ మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారో, ఏదైతే ఒక రీయూనియన్ కోరుకుంటూ ఉన్నారో, సో ఖచ్చితంగా అది కూడా పాసిబుల్ అవ్వటానికి మీ లైఫ్‌లో ఒక హ్యాపీ మూమెంట్స్ అనేవి, ఆనందకరమైనటువంటి క్షణాలనేవి రావటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది. అండ్ ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారండి. రియలిస్టిక్‌గా ఆలోచిస్తూ ఉన్నారు రిలేషన్‌లో. ఎక్కడ కూడా అన్‌రియలిస్టిక్‌గా ఆలోచించట్లేదు. సో, ఇది ఖచ్చితంగా ఈ ప్రణాళిక అయితే సక్సెస్ అవుతుంది. ఇలా మనం ముందుకెళ్తే సక్సెస్ అవుతాం అని చెప్పేసి సో, ఖచ్చితంగా వాటి గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారండి. అంటే రియలిస్టిక్‌గానే ఉండాలి రిలేషన్‌లో. సో, ఎక్కడ కూడా అన్‌రియలిస్టిక్‌గా ఉండకూడదు. సో, ఇది జరుగుతుందా? జరగదా? అని చెప్పేసి అలాంటి డౌట్ అవసరం లేదు. సో, ఖచ్చితంగా ఇది జరుగుతుంది అనుకుంటేనే మనం ముందుకెళ్దాం అనేటువంటి ఒక రియలిస్టిక్‌గానే థింక్ చేస్తూ ఉన్నారు. సో, ఖచ్చితంగా ఆ విషయాలన్నీ కూడా మీ పర్సన్ తోటి మీరు ఎక్స్‌చేంజ్ చేసుకోవాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి. అండ్ ఎలాంటి కాన్‌ఫ్లిక్ట్స్ వచ్చినా సరే ఒక సెర్చ్ అయితే చేస్తూ ఉన్నారు. ఆహ్, ఎవరి వల్ల ఈ కాన్‌ఫ్లిక్ట్స్ వస్తూ ఉన్నాయి, థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ ఏదైనా ఉందా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారండి. సో, ఖచ్చితంగా ఇవన్నీ సో, మీ మీ పర్సన్ ప్రెజెంట్ ఏ సిట్యుయేషన్‌లో ఉన్నారు అని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది. సో, ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారు రిలేషన్‌లో వచ్చేటువంటి కాన్‌ఫ్లిక్ట్స్ గురించి, రిలేషన్‌లో వచ్చినటువంటి గ్యాప్ గురించి, పెరిగేటువంటి రెస్పాన్సిబిలిటీస్ గురించి, అప్ అండ్ డౌన్స్ గురించి. సో, వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి సో టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ కొన్ని కొన్ని సందర్భాల్లో డిసప్పాయింట్ అవుతూ ఉన్నారు. సో, చాలా ప్రాబ్లమ్స్‌ని అయితే ఫేస్ చేస్తూ ఉన్నారండి. ప్రణాళికలు తయారు చేసుకున్నటువంటి ప్రణాళికలు సరిగ్గా సో అమలవ్వకపోవడం, కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ ప్రణాళికలనేవి అంతగా సక్సెస్ కాలేకపోవడం, సరైన టైంలో సరైనటువంటి డెసిషన్స్ అనేవి తీసుకోలేకపోవడం, మరీ ముఖ్యంగా సో జాబ్ ఆపర్చునిటీస్ ఉపయోగించుకునే టైంలో కానివ్వచ్చు, కెరియర్‌కి సంబంధించినటువంటి ప్లాన్స్ తయారు చేసుకునే దాంట్లో కానివ్వచ్చు, రిలేషన్‌కి సంబంధించినటువంటి కాన్‌ఫ్లిక్ట్స్‌ని తగ్గించుకునేటువంటి సో క్రమంలో కానివ్వచ్చు, వచ్చేటువంటి ప్రాబ్లమ్స్‌ని ఎస్టిమేషన్ చేయడంలో కానివ్వచ్చు, వీటన్నిటిలో కూడా సో కొన్ని కొన్ని సార్లు ప్రణాళికలు అంతగా వర్కౌట్ అవ్వకపోవటం, కొన్ని ప్రణాళికలు సో ఫెయిల్యూర్ అవ్వటం, సో కొన్ని కొన్ని వచ్చేటువంటి ప్రాబ్లమ్స్‌ని సో కొన్ని సమయాల్లో మనం ఎస్కేప్ అయ్యి ముందుకెళ్ళిపోయినా సో ఆ ప్రాబ్లమ్స్ మళ్ళీ వెంటనే రావటం. కొన్ని ప్రాబ్లమ్స్‌ని ఓవర్‌కమ్ చేసేసాం, ఇంక అయిపోయింది. సో, ఇంక ఈ ప్రాబ్లమ్ రాకపోవచ్చు అని చెప్పేసి మనం ఏదైతే ఫీల్ అయ్యామో మళ్ళీ అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రిలేషన్‌లో రావటం. సో, వీటన్నిటిని కూడా సో ఖచ్చితంగా వాటన్నిటి గురించి కూడా ఆలోచించడం, కొన్ని కొన్ని సార్లు వర్రీ అవ్వటం. సో, ఎలా ఉంటుంది డిసప్పాయింట్‌మెంట్, ఎలా ఉంటుంది రిలేషన్ ముందుకెళ్తుందా వెళ్ళదా? సో, ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్తుందా వెళ్ళదా? సో, మనం ఇంత థింక్ చేస్తూ ఉన్నాం రిలేషన్ గురించి. సో, మన పర్సన్ కూడా ఇలానే థింక్ చేస్తున్నారా లేదా? సో, ఒక రీయూనియన్ ఉంటుందా? ఉండదా? సో, రీయూనియన్ అనేది నా సైడ్ నుంచే ఉంటుందా? సో, అవతల సైడ్ నుంచి ఉండదా? సో, అవతల సైడ్ నుంచి ఆలోచనలు ఎలా ఉన్నాయి? సో, ఇవన్నీ కూడా సో మనసులో మెదులుతూ ఉన్నాయి. సో, ఖచ్చితంగా వీటన్నిటిని కూడా కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా వస్తున్నాయి, ఎవరి వల్ల వస్తున్నాయి అనేది సో తెలియకపోవడం. సో, ఒక చిన్న కన్‌ఫ్యూజన్. సో, ఈ ఈ కాన్‌ఫ్లిక్ట్ రిలేషన్‌లో మరి ముఖ్యంగా ఈ కాన్‌ఫ్లిక్ట్స్ ఎవరి వల్ల వస్తున్నాయి? థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ ఏదన్నా ఉందా? సో, మనం ఏమన్నా కరెక్ట్ టైంలో డెసిషన్స్ ఏమన్నా తీసుకోలేకపోతున్నామా? సో, ఇలాంటి ఒక ఆలోచనలండి. ఇవన్నీ కూడా సో కొంత మనకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది, లేదు ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంటుంది. బట్ కొన్ని కొన్ని సార్లు ఎలా ఓవర్‌కమ్ చేయాలి అనేటువంటిది లేదు. ఆ ప్రాబ్లమ్స్‌లో నుంచి ఎస్కేప్ అవుదామా?
ఆహ్, కొన్ని సందర్భాల్లో ఎస్కేప్ అవ్వలేనటువంటి సిట్యుయేషన్. సో, ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్‌ని మనం ఓవర్‌కమ్ చేసి సో, ముందుకెళ్ళాల్సినటువంటి సిట్యుయేషన్. సో, ఇలాంటి ఖచ్చితంగా ఒక సిట్యుయేషన్‌లో అయితే ఉన్నారు. సో, అందుకే మీ గురించి ఆలోచనలున్నా సో, మీ వైపు రావాలి, రీయూనియన్ ఉండాలి అని చెప్పేసి మనసులో గట్టిగా కోరుకున్న ఇలాంటి సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అందుకని ఒక జర్నీ అనేది మీ వైపు లేకుండా ఉంటుంది. సో, ఈవెన్ మీ వైపు రావాలని ఉన్నా, మీ గురించి ఆలోచనలున్నా సో, ఇలాంటి సిట్యుయేషన్ అనేది ఫేస్ చేస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి సో, టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ మరీ ముఖ్యంగా యూనివర్స్ చెప్తూ ఉందండి ఫైనాన్షియల్‌గా ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో సో, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఇప్పటివరకు మీరు ఫేస్ చేశారో సో, ఖచ్చితంగా ఒక హ్యాపీ సర్ప్రైజ్ అనేది ఉండబోతుంది. మరి ముఖ్యంగా ఫైనాన్షియల్‌కి సంబంధించి ఒక హ్యాపీ సర్ప్రైజ్ అనేది ఉండబోతుంది. సో, ఫైనాన్షియల్‌గా మీరు తయారు చేసుకున్నటువంటి ప్లాన్స్ అనేవి సక్సెస్ అవ్వడానికి గానీ, మరీ ముఖ్యంగా మీకు ఫైనాన్షియల్ విషయాల్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ గానీ, ఫ్రెండ్స్ గానీ సో, ఖచ్చితంగా హెల్ప్ చేయడానికి కానీ అవకాశం అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే టారో ద్వారా చెప్తూ ఉందండి. ఫైనాన్షియల్‌గా ఇక ముందు సో, కొన్ని ప్రాబ్లమ్స్‌ని మీరు సక్సెస్‌ఫుల్‌గా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ప్రీవియస్‌గా మీరేదైతే ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేశారో ఫైనాన్షియల్‌గా అలాంటి ప్రాబ్లమ్స్ ఇక ముందు రాకుండా ఉండేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. మీరేదైతే ఫైనాన్షియల్‌గా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో సో, అవన్నీ కూడా సక్సెస్ అవ్వటానికి ఫైనాన్షియల్‌గా సో, స్ట్రెంథెన్ అవ్వటానికి సో, ఖచ్చితంగా మీరు కొన్ని సందర్భాల్లో ఫ్రెండ్స్ దగ్గర నుంచి, ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి తీసుకున్న మరికొన్ని సందర్భాల్లో వాళ్ళకిచ్చేటువంటి ఖచ్చితంగా ఒక స్ట్రెంత్ అనేది మీ దగ్గర ఉంటుంది. ఫైనాన్షియల్ స్ట్రెంత్ అనేది మీ దగ్గర ఉంటుంది. అలాంటి సిట్యుయేషన్ అనేది సో, ఖచ్చితంగా వస్తుంది అని చెప్పేసి సో, యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి. సో, ఖచ్చితంగా ఒక న్యూ బిగినింగ్ అయితే ఉండబోతూ ఉంది. సో, ఇప్పటివరకు ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో సో, వాటన్నిటిలో నుంచి కూడా మీరు ఒక బిగినింగ్ అయితే చూడబోతూ ఉన్నారు. ఒక మంచి సర్ప్రైజ్ అయితే చూడబోతూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ చాలా ఆపర్చునిటీస్ రాబోతూ ఉన్నాయి. అండ్ యూనివర్స్ గైడెన్స్ కూడా ఇస్తూ ఉందండి. వచ్చేటువంటి ఆపర్చునిటీస్ అన్నిట్లో కల్లా ఒక మంచి ఆపర్చునిటీ మీరు సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏదైతే ఫైనాన్షియల్‌గా స్ట్రెంథెన్ అవ్వాలనుకుంటున్నారో, ఫైనాన్షియల్‌గా బాగుండాలనుకుంటున్నారో, రీయూనియన్ కోరుకుంటూ ఉన్నారో, రిలేషన్‌లో వచ్చేటువంటి డిస్టర్బెన్సెస్ తగ్గాలి అని చెప్పి కోరుకుంటున్నారు. సో, ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో, ఒక మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో, ఖచ్చితంగా ఇవన్నీ కూడా మరీ ముఖ్యంగా మీ మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాసిబుల్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తుంది. అండ్ ఖచ్చితంగా ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారండి. ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉన్నారు. మనసులో డ్రీమ్స్ ఒక హోప్ కోరుకుంటూ ఉన్నారండి. ఖచ్చితంగా ఒక లైఫ్ మీద ఒక నమ్మకం ఉంది. కెరియర్ మీద నమ్మకం ఉంది. ఫ్యూచర్ మీద నమ్మకం ఉంది. రిలేషన్ మీద నమ్మకం ఉంది. ఒక ఫ్యామిలీ లైఫ్ మీద నమ్మకం ఉంది. అన్నీ కూడా సక్సెస్ అవుతాయి. అందుకే ఎన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినా సరే మనం ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారంటే టారో చెప్తూ ఉందండి. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో అప్ అండ్ డౌన్ సిట్యుయేషన్స్‌లో ఉన్నారు అని చెప్పేసి. అలాంటి సిట్యుయేషన్స్‌లో ఉన్నా సరే అన్ని ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తున్నా సరే సో, ఖచ్చితంగా ఒక నమ్మకం అయితే ఉంది. లైఫ్ మీద నమ్మకం అయితే ఉంది. నేను సాధించగలను, నేను చేయగలను అనేటువంటి ఒక హోప్ తోటి ఎదురు చూస్తూ ఉన్నారండి. సక్సెస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక ఆశతోటి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా సరే, ఎంత డౌన్‌కెళ్ళినా సరే, మళ్ళీ అప్‌కెళ్తాను. సో, ఖచ్చితంగా ఒక హార్డ్ వర్క్ అయితే చేస్తానని చెప్పేసి సో, తనకు తను మోటివేట్ చేసుకుంటూ ఉన్నారు. మరీ ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి రీయూనియన్‌కి సంబంధించి ఆలోచన అయితే ఉంది. రిలేషన్‌లో ఎన్ని కాన్‌ఫ్లిక్ట్స్ వచ్చినా సరే, ఎంత రిలేషన్ డిస్టర్బ్ అయినా సరే, సో, ఖచ్చితంగా ఒక రీయూనియన్ అనేది ఉంటుంది. సో, అందుకే చెప్తున్నాను. అందుకే మన టారో చెప్తూ ఉంది మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నా సరే, ఒక రీయూనియన్ కోరుకుంటూ ఉన్నా సరే రాలేకపోతున్నారు. ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది సో, మిస్ అవుతుంది. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేస్తూ ఉన్నారు. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఉన్నారు. సో, ఖచ్చితంగా ఒక న్యూ బిగినింగ్ కోసం చూస్తూ ఉన్నారు. ఒక హోప్ కోసం చూస్తూ ఉన్నారు. ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు. సో, కొన్ని సార్లు వచ్చినటువంటి ఆపర్చునిటీస్‌ని సరిగ్గా ఉపయోగించుకోలేదు అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉన్నారు. సో, కొన్ని సందర్భాల్లో రిగ్రెట్ అవుతూ ఉన్నారు. సో, ఆలోచిస్తూ ఉన్నారు. మనం ఎలా కొన్ని అవకాశాలు వచ్చినాయి. మనం సరిగ్గా ఉపయోగించుకున్నామా లేదా? లేదు కరెక్ట్ డెసిషన్ కరెక్ట్ టైంలో తీసుకున్నామా లేదా? అని చెప్పేసి ఒక ఆలోచనలో ఉన్నారు. సో, ఈసారి రీయూనియన్ జరిగితే ఎలా ఉంటుంది? ఎలా మళ్ళీ తిరిగి మనం ఒక బిగినింగ్ ఉండాలి అని చెప్పేసి సో, ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు. అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి. అండ్ బ్లెస్ చేస్తూ ఉంది. ఒక న్యూ బిగినింగ్ అయితే ఉండబోతూ ఉందండి. సో, ఖచ్చితంగా ఉండేటువంటి న్యూ బిగినింగ్ అనేది ఒక హ్యాపీ బిగినింగ్ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం ఛానల్ తరఫు నుంచి. అండ్ ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి సో, మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. ఎందుకంటే మీ హార్డ్ వర్క్ అనేది ఖచ్చితంగా మిమ్మల్ని సక్సెస్ వైపుకి సో, ఖచ్చితంగా తీసుకొని వెళ్తుంది అని చెప్పేసి యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి. అండ్ బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు. సో, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్‌గా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నా సరే సో, ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారండి. ఒక
నా ఫ్యామిలీ మెంబర్స్‌కి మీరు హోప్ ఇస్తూ ఉన్నారు. రెస్పాన్సిబిలిటీస్ ఎన్ని వస్తూ ఉన్నా సరే వాటన్నిటిని కూడా ఓవర్‌కమ్ చేసుకుంటూ, ఫుల్‌ఫిల్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. మీరు ఒక హోప్ ఇస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్‌కి కూడా ఒక హోప్ ఇస్తూ ఉన్నారు. సో, ఖచ్చితంగా ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వచ్చినా సరే నేను ఖచ్చితంగా సాధించగలను. ఆ ప్రాబ్లమ్‌ని నేను ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళగలను అనేటువంటి ఖచ్చితంగా ఒక నమ్మకం అయితే ఉంది. అండ్ చాలా కంట్రోల్డ్‌గా ఉన్నారండి. ఎక్కడా కూడా బ్యాలెన్స్ తప్పట్లేదు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా సరే, ఎక్కడ కూడా చాలా కంట్రోల్డ్‌గానే ఆలోచిస్తూ ఉన్నారు. ఒక రీయూనియన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మీ మీ గురించి ఇన్ని ఆలోచనలు ఉన్నా సరే, ఇలాంటి సిట్యుయేషన్స్ ఫస్ట్ ఆలోచిస్తూ ఉన్నారండి. ముందు ఈ సిట్యుయేషన్స్‌లోంచి బయటికి రావాలి. ఏదైతే ఈ ప్రాబ్లమాటిక్ సిట్యుయేషన్స్ ఉన్నాయో, ఈ ప్రాబ్లమాటిక్ సిట్యుయేషన్స్‌లోంచి మనం ఫస్ట్ బయటికి రావాలి. వీటన్నిటిని ఓవర్‌కమ్ చేసుకొని రావాలి. ఆటోమేటిక్‌గా మనం ఓవర్‌కమ్ చేసుకొనొస్తే రిలేషన్ కూడా ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్తుంది. తర్వాత మనం రిలేషన్ గురించి ఆలోచించినా, లేదు రిలేషన్ గురించి ప్రయత్నాలు చేసినా ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి. ఫస్ట్ అయితే ఈ రెస్పాన్సిబిలిటీస్ ఏవున్నాయో, మనం ఏదైతే మన ఎయిమ్ ఉందో ఖచ్చితంగా అది ముందు నెరవేరాలి. ఖచ్చితంగా అది ముందు సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు. అటు జాబ్ అయినా, లేదు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అయినా, లేదు ఇటు రిలేషన్ గురించి ఆలోచనలైనా, ఫ్యామిలీలో వచ్చేటువంటి రెస్పాన్సిబిలిటీస్‌ని తీసుకొని ముందుకెళ్ళటంలో అయినా సరే, ఫుల్‌ఫిల్ చేయటంలో అయినా సరే, దేని గురించి అయినా సరే ఆలోచించగలుగుతున్నారండి, బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు. ఖచ్చితంగా ఇష్టదైవాన్ని అయితే ప్రార్థిస్తూ ఉన్నారు. అంతా మంచి జరగాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. ఒక హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారండి. మరి ముఖ్యంగా ఎక్కడ గూడా ఇది ఈజీగా వచ్చేస్తుంది అని మాత్రం ఫీల్ అవ్వట్లేదు. అది జాబ్ అయినా, లేదు ఫ్యామిలీకి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్ అయినా, రిలేషన్‌కి సంబంధించినటువంటి తిరిగి రీయూనియన్ ఉండాలి. ఆ గ్యాప్ తగ్గాలి. కాన్‌ఫ్లిక్ట్స్ రాకుండా ఉండాలి అని చెప్పేసి కోరుకోవటంలో అయినా సరే, దేంట్లో అయినా సరే అండి. ఖచ్చితంగా ఒక హార్డ్ వర్క్ అయితే కనపడుతూ ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా హార్డ్ వర్క్ అనేది మిమ్మల్ని సక్సెస్ వైపు తీసుకొనెళ్తుందని చెప్పేసి యూనివర్స్ అయితే మనకు టారో ద్వారా చెప్తూ ఉంది. అండ్ ఖచ్చితంగా కొన్ని కొన్ని విషయాల్లో రిగ్రెట్ అవుతూ ఉన్నారండి. మనం ఈ రీడింగ్‌లోనే చెప్పుకున్నాం. మరీ ముఖ్యంగా ఏదైతే డెసిషన్స్ సరిగ్గా మనం ఇంప్లిమెంట్ చేయలేకపోయామో, ఎందుకు రిలేషన్‌లో కాన్‌ఫ్లిక్ట్స్ వస్తూ ఉన్నాయి. మనం ఎందుకు తిరిగి మళ్ళీ రీయూనియన్ అవ్వలేకపోతూ ఉన్నాం. ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఎందుకు మిస్ అయింది. థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ ఏదైనా ఉందా? లేదు కరెక్ట్ డెసిషన్స్ మనం రైట్ టైమ్‌లో తీసుకోలేదా? వాటిని ఇంప్లిమెంట్ చేయలేదా? లేదు ఇంప్లిమెంట్ చేస్తే ఏమన్నా ఫెయిల్యూర్ అయినాయా? ఇవన్నీ కూడా లేదు. ఆపర్చునిటీస్ వస్తూ ఉన్నాయి. వచ్చినటువంటి ఆపర్చునిటీస్‌ని మనం ఏమన్నా సరిగ్గా ఉపయోగించుకోలేదా? ఇవన్నీ కూడా రిగ్రెట్ అవుతూ ఉన్నారండి. ఆలోచిస్తూ ఉన్నారు వీటన్నిటి గురించి గూడా. ఖచ్చితంగా ఫ్యూచర్‌లో మళ్ళీ ఇలాంటి ప్రాబ్లమ్స్ గాని రిలేషన్‌లో వచ్చినా, లేదు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్‌ని మనం ఫుల్‌ఫిల్ చేసే దాంట్లో వచ్చినా, ఎలాంటి దాంట్లో వచ్చినా సరే అండి, అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఓవర్‌కమ్ చేసుకొని వెళ్ళాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. ప్రణాళికలు తయారు చేసుకుంటూ ఉన్నారు. కొన్ని కొన్ని సార్లు డిసప్పాయింట్ అవుతూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఫైనాన్షియల్‌గా ఏదైతే ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేశారో, ఆహ్, ఫైనాన్షియల్ లాస్ కానివ్వచ్చు. అలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఫేస్ చేశారో వాటి గురించి మరీ ముఖ్యంగా రిగ్రెట్ అవుతూ ఉన్నారండి. ఆ రోజు ఆహ్, వర్క్ చేయకుండా ఉండాల్సింది. కొంత అమౌంట్ లాస్ అయ్యాం. లేదు ఆ రోజు అది చేయకుండా ఉండాల్సింది. మనం కొంత ఫెయిల్యూర్ అవ్వటం జరిగింది. రిలేషన్‌కి సంబంధించి కొన్ని డెసిషన్స్ మనం తీసుకోకుండా ఉండాల్సింది అని చెప్పేసి అలాంటి కొన్ని కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా రిగ్రెట్ అవుతూ ఉన్నారు. ఆలోచిస్తూ ఉన్నారు. ఫ్యూచర్‌లో మాత్రం ఇలాంటి ప్రాబ్లమ్ మళ్ళీ వస్తే మనం జాగ్రత్తగా ఉండాలి. ప్లాన్స్ తయారు చేసుకోవాలి. ప్రణాళికల ప్రకారం ముందుకెళ్ళాలి. అవసరమైతే ఫ్యామిలీ మెంబర్స్ గానీ, ఫ్రెండ్స్ గానీ వాళ్ళ యొక్క అడ్వైజెస్ కూడా తీసుకోవాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్ముతున్నారండి. ఆహ్, తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పేసి యూనివర్స్ అయితే మనకు టారో ద్వారా చెప్తూ ఉంది. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి. అండ్ మీరేదైతే మనసులో డ్రీమ్స్ ఉన్నాయో, ఒక హ్యాపీ లైఫ్ ఉండాలి. ఒక ఫుల్‌ఫిల్ అవ్వాలి. మనసులో ఉండేటువంటి డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్‌ఫిల్ అవ్వాలి. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు. ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకూడదు. సో, మరి ముఖ్యంగా ఫైనాన్షియల్‌గా ఒక మంచి పొజిషన్‌లో ఉండాలని చెప్పేసి మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా నెరవేరటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి. మరీ ముఖ్యంగా మీరేదైతే ఇప్పుడు ప్రాబ్లమాటిక్ సిట్యుయేషన్స్‌లో ఉన్నారో, మనం ఏదైతే ఈ రీడింగ్‌లో చెప్పుకున్నామో, ఆ సిట్యుయేషన్స్‌లోంచి బయటికి రావటానికి కానీ, ఒక హ్యాపీ లైఫ్‌లోకి మీరు వెళ్ళటానికి కానీ, ఖచ్చితంగా మీరేదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో, హార్డ్ వర్క్‌కి తగినటువంటి రికగ్నైజేషన్ రావటానికి కానీ, ఖచ్చితంగా అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి. మరీ ముఖ్యంగా మీరేదైతే కోరుకుంటూ ఉన్నారో, మనసులో ఏదైతే డ్రీమ్ ఉందో ఒక రీయూనియన్ జరగాలి. మనం ఒక మంచి పర్సన్‌ని మిస్ అవ్వకూడదని చెప్పేసి మనసులో డ్రీమ్ ఏదైతే ఉందో, ఆ డ్రీమ్ కూడా నెరవేరటానికి సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళటానికి ఆ జాబ్ విషయంలో కానివ్వచ్చు, కెరియర్ గాని కానివ్వచ్చు, లేదు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్‌ని ఫుల్‌ఫిల్ చేసుకొని ముందుకెళ్ళేటువంటి క్రమంలో కానివ్వచ్చు, వీటన్నిటిలో గూడా ఖచ్చితంగా సక్సెస్ అవ్వటానికి అవకాశం అయితే ఉంది అని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా ఒక సర్ప్రైజ్ అయితే, హ్యాపీ సర్ప్రైజ్ అయితే ఉండబోతూ ఉంది. అండ్ ఓవరాల్‌గా యూనివర్స్ చెప్తూ ఉందండి. ఒక మంచి సర్ప్రైజ్ ఉండబోతూ ఉంది.
అండ్ రిలేషన్ పరంగా మీరు ఏదైతే స్ట్రాంగ్ బాండ్ తోటి రిలేషన్ ముందుకెళ్ళాలి, ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ ఉండకూడదు. ఒకవేళ ప్రాబ్లమ్స్ వచ్చినా వాటిని ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో అండ్ 100% అవన్నీ కూడా నెరవేరటానికి అవకాశం అయితే ఉంది. అండ్ లైఫ్ అనేది ఒక ఫుల్ఫిల్గా ముందుకెళ్ళటానికి ఎలాంటి లోటు లేకుండా సో మీరేదైనా కోరుకున్న అవన్నీ కూడా జరగటానికి ఒక ఫుల్గా లైఫ్ అనేది, ఒక హ్యాపీ లైఫ్ అనేది సో ముందుకెళ్ళటానికి అవకాశం అయితే ఉందని చెప్పాను. సో యూనివర్స్ మనకి సో టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దండి, మర్చిపోవద్దండి. చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఇంకా చాలా లాంగ్ రీడ్స్ రాబోతూ ఉన్నాయి ఛానల్ నుంచి. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే చూశారు కదా, ఇదండి ఈరోజు మనం చేసినటువంటి లాంగ్ రీడ్. మీ పర్సన్ సో మీ ఆలోచనలు మీ పర్సన్కున్న ఒక రీయూనియన్ కోరుకుంటూ ఉన్నా, సో ఎందుకు రీయూనియన్ జరగట్లేదు, ఎందుకు మీ వైపు రావాలన్నా రాలేకపోతూ ఉన్నారు, ప్రస్తుతం ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నారు, సో ఎలాంటి స్టెప్స్ తీసుకుంటూ ఉన్నారు, సో వీటికి సంబంధించి ఈరోజు మనం అయితే లాంగ్ రీడ్ చేయడం జరిగిందండి. సో ఫ్రెండ్స్, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా సబ్స్క్రైబర్స్పై ఉండాలి, సబ్స్క్రైబర్స్ ఎప్పుడు కూడా ఆర్థికంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మా ఛానల్ తరఫు నుంచి కోరుకుంటూ ఉన్నానండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ వాల్యుబుల్ సపోర్ట్. ఓకే, థ్యాంక్ యూ అండి.